జై అమరావతి జై జై అమరావతి కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో అంబరాన్ని తాకిన సంబరాలు. అమరావతికి శాశ్వత రాజధాని హోదా బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో రాజముద్రతో ఆమోదం పొందిన సందర్భంగా కాకినాడ రూరల్ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతి దీప అలంకరణలో మహిళల ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా రాజముద్ర పార్లమెంటు ఉభయ సభల్లో పొందిన సందర్భంగా జనసేన నాయకులు జనసేనకులు వీర మహిళలు ఆనందోత్సవాలు జరుపుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఫలించలేదని శాశ్వత రాజధానిగా రాజముద్రతో అమరావతి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాదరపు తాతాజీ, బన్ను, బండారి మురళి, గిరజాల లక్ష్మీదేవి, మిరియాల హైమావతి, భోగేశ్వరి, ఆకుల దుర్గా, రమేష్, గేదెల చిన్నారావు, మంజునాథ్, మాలేపల్లి నాగేశ్వరరావు, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, పుల్లా వీరాబాబు, దాసర శివ, పోసిన రాము, గంటా ప్రసాద్, కొడుపూడి బాలాజీ, ఇంటి రాజేష్, తోటకూర సతీష్, రామ్శెట్టి సునీల్, కుమార్ స్వామి, కనిగిరి సత్యనారాయణ శర్మ, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన రోజు. చరిత్రలో కూడా రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే చూసుకుంటే 2 ఏప్రిల్ అనేది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది పూర్తి బలంతో ఏర్పడిన రోజుగా మనం గుర్తుంచుకోవచ్చు. ఈరోజు రాజ్యసభలో మొన్న లోక్సభలో దాని ముందు రోజేమో మన అసెంబ్లీలో కూడా మన ఈ అమరావతిని క్యాపిటల్గా మన అందరం కూడా సంపూర్ణ మద్దతుతో స్వీకరించే విధంగా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆమోదించడం జరిగింది. ఇది నిజంగా మన అందరికీ కూడా శుభపరిణామం. ఎందుకు చెప్తా ఉన్నానంటే గతంలో మనం చూసుకున్నట్టయితే 2.5 ఏళ్ళ క్రితం చాలామంది ఎక్కిరిచ్చేవాళ్ళు. మనం ఏదైనా స్టేట్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ రాజధాని ఏదో చెప్పి అసలు చూద్దామనే పరిస్థితి చాలా వరకు. ఈవేళ మనం కంఠాపదంగా చెప్పచ్చు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అంటే మాకున్నది ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు అయితేనే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే, అందరూ కూడా సమిష్ట కృషితో కూటమి బలంతో ఈవేళ మనకంటూ ఒక రాజధానిని ఏర్పాటు చేశారు. మనం లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉంటున్నాం సోషల్ మీడియాలో. ఈ మధ్య రాజధాని ఊరికే పేరుకు పెట్టింది కాదు, అక్కడ మనం లైవ్ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉన్నాం. ఏ పూట కాకపోతే ఎంత ప్రోగ్రెస్ జరుగుతుందో కూడా మనం లైవ్ చూసే పరిస్థితి ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు తెలియలేకుండా కాకుండా మనందరికీ కూడా తెలిసే విధంగా చాలా క్లియర్గా ప్రతిరోజు అప్డేట్స్ కూడా పెడతా ఉన్నారు. మీరు సోషల్ మీడియాలో చాలా క్లియర్గా ఫాలో అవ్వచ్చు. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా అమరావతి ఒకటే రాజధానిగా ఉంటుందని ఆ రోజు కంఠాపదంగా చెప్పడం జరిగింది. అమరావతి రైతులు చేసిన అనేక సాక్రిఫైజులకు కూడా ఆవేళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాసటగా నిలవడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ చేసిన అనేక సాక్రిఫైజులు దగ్గర 5 సంవత్సరాలు నిర్వాధికంగా రోడ్డు మీద ఉండి ఎంతో పోరాడి ఈ పరిస్థితి అయితే తీసుకున్నొచ్చు మనకి ఇవాళ రాజధాని నిలబడే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు ఖచ్చితంగా మనందరం తెలియజేయాలి. చరిత్రలో కూడా రేపు పొద్దున్న ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కూడా వారందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా మనందరికీ ఉన్నది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా మొన్న అసెంబ్లీ సాక్షిగా మా ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, హైదరాబాద్లో ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు అటు వెళ్తూ ఉంటే అసలు ఈ విజన్ అంతా ఒక మనిషికి రావాలంటే ఎంతో గొప్ప విషయం. అలాంటి ఒక విజనరీ కాబట్టే హైదరాబాద్ తెలుసు, సికింద్రాబాద్ తెలుసు, సైబరాబాద్ అనేది ఒకటి క్రియేట్ చేయగలిగారు. అలాంటి విజనరీ అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్తారని బలంగా నమ్ముతున్నానని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈవేళ ఇక్కడ మేము ఘనంగా గంగరాజ్ నగర్ ఆఫీస్లో వేడుకలు చేసుకుని అమరావతి మీద అందరికీ కూడా అవగాహన కల్పించి ఇది మన శాశ్వత రాజధాని అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది అందరూ కూడా సెలబ్రేట్ చేసుకునే తరుణం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.